హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ సాంబార్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ సాంబార్ రెసిపీ వచ్చేసి మా ఇంట్లో మేము తయారు చేసుకునే సాంబార్ రెసిపీ అండి. మరి దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామా? ముందుగా 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాయిల్ చేసినప్పుడు పసుపు ఉప్పు ఏది వేయకుండా బాయిల్ చేసుకున్నాను. ఇలా బాయిల్ చేసిన పప్పును పప్పు గుత్తి తీసుకుని బాగా మ్యాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా చూపించిన విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పప్పు మిక్స్చర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 5-6 పచ్చిమిర్చిని కొద్దిగా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అలాగే ఆనపకాయ ముక్కలను ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ క్యారెట్ను ఇలా చక్రాల్లా కోసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఈ కూరగాయలకు సరిపడా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఈ కూరగాయలను బాగా మగ్గనివ్వాలి. కాసేపటి తర్వాత మనకి ఈ కూరగాయలన్నీ ఉడికిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 3 వంకాయలను ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 5-6 బెండకాయలను కూడా ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కాసేపు మగ్గనివ్వాలి. ఇవి కూడా మనకి బాగా ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. టమాటాలు మగ్గడానికి మనకి పెద్దగా టైం పట్టదు కాబట్టి 5 నిమిషాలు అయితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనకి టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ చింతపండును ముందుగా పెట్టుకున్నాను. ఇప్పుడు 3 గ్లాసుల చింతపండు జ్యూస్ని పిండుకొని వేసుకోవాలి. ఇలా 3 గ్లాసుల చింతపండు జ్యూస్ని వేసుకున్న తర్వాత 1 ఇంచ్ అల్లం తీసుకుని ఇలా తురుముకుని వేసుకోవాలి. తురుముకుని వేయడం వల్ల మనకి పంటికి అల్లం ముక్కలు తగలకుండా ఉంటాయి. అలాగే అల్లం ఫ్లేవర్ అనేది మనకి సాంబార్లోకి బాగా దిగుతుంది. ఇలా అల్లం వేసిన తర్వాత 5-6 వెల్లుల్లిని ఇలా చూపించిన విధంగా క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కూడా క్రష్ చేసి వేసుకోవడం వలన వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మనకి సాంబార్లోకి బాగా దిగుతుంది. ఇప్పుడు సాంబార్ మొత్తానికి సరిపడేంత ఉప్పును వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనకి సాంబార్ అనేది ఇలా చూపించిన విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా బాగా కలిపిన తర్వాత సాంబార్ అనేది ఇంకాస్త మరుగుతున్నప్పుడు 3 టీ స్పూన్ల పంచదారను యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదారను యాడ్ చేసుకోవడం వల్ల మనకి సాంబార్ చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. పంచదార లేదా బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా పంచదార వేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్తో 5 స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు టీ స్పూన్తో వేయడం అయితే 3 టీ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుని మూత పెట్టి దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, శనగపప్పు, అలాగే కొద్దిగా ధనియాలు వేసుకోవాలి. ఇందులో మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చిని తీసి చూపించిన విధంగా విరుచుకుని వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల సాంబార్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని కాసేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ తాలింపును సాంబార్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టడం వల్ల మనకి తాలింపు ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది. కాసేపటి తర్వాత ఇలా వేడివేడి అన్నంలో సాంబార్ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.